హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. ఈ వీడియో హైదరాబాద్ నుంచి బెంగళూరు రోడ్ డ్రైవ్ గురించి, టోల్స్ ఎన్ని, ఎంత జర్నీ పడుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. మాకు బండ్లగూడలో ఒక పని ఉంది, అది చూసుకున్న తర్వాత మేము బెంగళూరు బయలుదేరుతాం. అందుకే ఇక్కడ ఓఆర్ఆర్ రాజేంద్ర నగర్ ఎగ్జిట్లో దిగుతున్నాము. ఇక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మా సంతోష్కి ఇక్కడ మినిమం 1.5 to 2 hours పని ఉంది అని చెప్పాడు. సో మనం ఈ లోపల ఈ క్యాంపస్లోనే ఒక చిన్న గుడి ఉంది, ఆంజనేయ స్వామి వారిది, నా ఫేవరెట్ గాడ్, ప్లస్ రామాలయం అది. సో అక్కడికి వెళ్దాం. ఇదే ఆ గుడి. అయితే ఉదయం పూటనే పూజారి గారు వచ్చి ఇక్కడ పూజ చేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి అంటే సాయంకాలం పూట వచ్చి మళ్ళీ పూజ చేస్తారు. మధ్యాహ్నం ఇక్కడ ఓపెన్ చేయరట ఈ దేవాలయం. ఇప్పుడు సమయం ఉదయం 10. ఆ ఎదురుకుండా ఉన్నదే రామాలయం. ఆయనకి ఎదురుకుండానే చిన్న సన్నిధానంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈరోజు మంగళవారం, అందుకే 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుదామని ఇక్కడికి వచ్చాను. లక్ ఏంటంటే ఈరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చదువుదాం అనుకున్నా, కానీ దీపం అది లేదు ఎలాగా అనుకున్నప్పుడు పూజారి గారు వచ్చారు, రామాలయం ఓపెన్ చేశారు, అక్కడ హారతి ఇచ్చారు, పూజ చేశారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాము. ఈరోజు 8th ఉమెన్స్ డే రోజున 11:53 స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బండ్లగూడ నుంచి వయా శంషాబాద్ మేము ఇప్పుడు బెంగళూరు బయలుదేరాం. బండ్లగూడ నుంచి బెంగళూరు మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వరకు అయితే ఆల్మోస్ట్ 612 కిలోమీటర్స్ దూరం. ఈ రోడ్ డ్రైవ్లో మీకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఎన్ని టోల్స్ ఉంటాయి, టోల్ కాస్ట్లు, మళ్ళీ ఎంత జర్నీ పడుతుంది, ఇదంతా డీటెయిల్స్ ఇస్తాను. మా ఇంటి నుంచి మేము డైరెక్ట్గా వస్తే ఇప్పుడు కనిపిస్తుంది కదా పక్కన మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్, అక్కడి నుంచి బయటకు వస్తాం మనం. యాక్చువల్లీ ఇక్కడైతే మా ఇంటి నుంచి ఇక్కడికి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదంతా శంషాబాద్ ఏరియా. శంషాబాద్ దాటిన తర్వాత ముచ్చింతల్ అని ఒక ప్రదేశం వస్తుంది. కొంచెం లోపలికి వెళ్తే ఆ గ్రామం లోపలికి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని రామానుజుల వారిది ఒక స్టాచ్యూ పెట్టారు కదా, అది మనకి రోడ్ నుంచి వెళ్తుంటేనే కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో మనకి మొదటి టోల్ గేట్ రాయికల్ దగ్గర కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవే, నేషనల్ హైవే వచ్చి 44. రోడ్ కండిషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయి. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఒక కర్నూలు దగ్గర మటుకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏదో బ్రిడ్జ్ కట్టబోయి ఒక 3-4 ఏళ్ళ నుంచి అట్లాగే ఉంచేశారు అది. హైదరాబాద్ బండ్లగూడ నుంచి ఫస్ట్ టోల్ ప్లాజా రాయికల్ వరకు మనకి సుమారుగా 53 కిలోమీటర్ల దూరం ఇది. ఇక్కడ మనకి 70 రూపాయలు తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో మనకి ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందింది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12:41.
kilometers? 80. ఎంత టైం? 1 hour 5 minutes. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవే మీద మనకి మొత్తానికి 8 టోల్ గేట్లు వస్తాయి, ప్లస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఒకటి. మొత్తం టోల్స్ తెలంగాణలో 2, కర్ణాటకలో 2, మిగతా 4 ఆంధ్రప్రదేశ్లో. కర్నూలు ఇంకా 117 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు సమయం 1:07. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో మనకి 2వ టోల్ ప్లాజా వస్తుంది. ఈ టోల్ ప్లాజా షాకాపూర్ దగ్గర ఉంటుంది. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్లోకి వస్తుంది. ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిందే. రాయ్కల్ టోల్ ప్లాజా నుంచి షాకాపూర్ టోల్ ప్లాజా వరకు 68.4 కిలోమీటర్ల దూరం. ఇక్కడ కూడా 70 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు సమయం 1:21. ఇప్పుడు మనం హైదరాబాద్ బండ్లగూడ నుంచి ఈ షాకాపూర్ టోల్ ప్లాజా వరకు 121 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. ఇక్కడి నుంచి ఇంకా కర్నూలు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు సమయం 1:34. Burning the bridge that keeps us. I'm here and I'm feeling exaggerated, that's what you assume. ఇంకా కర్నూలు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు సమయం 1:45. ఇప్పుడు కనిపిస్తున్నది బీచ్పల్లి. ఇదంతా కృష్ణా రివర్. బీచ్పల్లిలో కూడా ఆంజనేయ స్వామి వారిది చాలా పురాతనమైన దేవాలయం ఉంది. రోడ్ మీదకే ఉంటుంది, మీరు చూడొచ్చు చూడాలనుకున్న వాళ్ళు. ఇంకా ఇక్కడి నుంచి 43 కిలోమీటర్ల దూరంలో కర్నూలు ఉంది. ఇప్పుడు సమయం 1:57. మనకి కర్నూలు చేరే లోపల తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వస్తుంది. తెలంగాణ సైడ్లో మనకి బార్డర్ చెక్ పోస్ట్ జోగులాంబ డిస్ట్రిక్ట్ దగ్గర వస్తుంది. ఇప్పుడు సమయం 2:04. ఇక్కడ చెకింగ్ అవి బాగా జరుగుతాయి, ఎందుకంటే బార్డర్ చెక్ పోస్ట్ కాబట్టి. ఇది తెలంగాణ సైడ్లో మనకి బార్డర్ చెక్ పోస్ట్ ఇది. ఇప్పుడు మనకి 3వ టోల్ ప్లాజా వస్తుంది పుల్లూరు దగ్గర. ఇది ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది. షాకాపూర్ టోల్ ప్లాజా నుంచి పుల్లూరు టోల్ ప్లాజా వరకు 92 కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది. ఇక్కడ 115 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటికి మొత్తం మనం 214 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. ఇప్పుడు సమయం 2:12. ఈ పుల్లూరు టోల్ ప్లాజా కర్నూలుకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ టోల్ దాటిన తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏవో రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. చెప్పు. 213 కిలోమీటర్స్ 213 కి టైం. కొంచెం నవ్వుతూ అబ్బా.
ఎండ ఆల్రెడీ కమింగ్ ఎండ. ఓ ఎక్కడికి వచ్చారు సంతోష్ గారు? అదే ఎక్కడ ఏరియా? burning the bridge that keeps us. నా బ్రదర్, తను బయాలజికల్ బ్రదర్. ఇక్కడ వచ్చింది బుద్ధి. ఎక్కడికి వచ్చారు? ఇక నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి కొంచెం ఒక చెయ్యి వేయండి అబ్బా. అట్లా కర్నూలు. ఏ టైం అయింది? టైం చూపించు. మా బేబీ హార్ట్ బీట్ చూడు. పాల్పిటేషన్స్ లో హార్ట్ బీట్ పెరిగిపోతుందట. 73 నార్మల్ ఉంది మనకి. టైం చెప్పు. 42 kilometers. కర్నూలు నుంచి అంటే ఇంకా కర్నూలు రాలేదు. పుల్లూరు టోల్ ప్లాజా పక్క నుంచి స్పీడ్ స్పీడ్ వాడు ఇక్కడ పెట్టుకోవడం తప్ప రెస్టారెంట్స్ కి అక్కడ ఆగినప్పుడు ప్లస్ టోల్ కాదు. ఇది గూగుల్ ఓ స్ట్రీట్ వ్యూ. అవునా? ఓ ఇది దీనికి అనుకుంటా. స్ట్రీట్ వ్యూ అని ఫోటోలను తీసి పంపిస్తుంది. తర్వాత ఎప్పుడైనా వేరే వాటికి యూజ్ చేయట్లేదు కదా. ఇప్పుడే ఎండలో ఉంది కదా బండి. స్టార్టింగ్ నుంచి పడింది. ఇప్పుడు మనం క్రాస్ చేసేది ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది బోర్డర్ చెక్ పోస్ట్ పంచలింగాల దగ్గర. దాటిన సమయం 2:46. 5 కిలోమీటర్స్ లో కర్నూలు. మీరు ఫుడ్ ఏది మంచిగా ఎంజాయ్ చేసి తినే ఫుడ్ ఏది మీది? మీకు ఆవకాయ తప్ప. రోడ్లో బాగానే తింటారు మరి రోటీలు తింటా కూడా అలా ఉంది కదా. అన్నం కూడా ఎక్కువ ఇష్టపడతావు కదా అన్నట్టు నేను అట్లా చెప్పాను. నన్ను అప్పటి నుంచి తిడుతున్నాడు, మీ బ్రదర్కి ఫుడ్డే ఎక్కలేదు అది కూడా తెలీదా అని. ఫుడ్ గురించి కాదు కానీ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దగ్గరికి కరెక్ట్ గా హైదరాబాద్ నుంచి అంటే మన ఇంటి నుంచి 213 కిలోమీటర్స్. 213 సో 201 అనుకున్నా కానీ 47 కిలోమీటర్స్. ఏం సార్ అది? శంషాబాద్కి 40 ఉంటుంది కదా. దీనికి ఓఆర్ఆర్ మీద నుంచి వచ్చేస్తుంది కదా. ఓవర్ నుంచి వచ్చినా కానీ మరి అవును, అది 40 ఉంటుంది ఈజీగా. 130 ఉంటుంది. 130 230 ఉంటుంది. 230 అలా ఉంటుంది. నాకు గుర్తున్నది సార్ కరెక్ట్ 213 అప్ప. ఇప్పుడు 100 సార్లు వచ్చాను కదా నేను, వీడియోలో కూడా చెప్పినా. నేను మిస్గైడ్ కాదు, కన్ఫర్మ్ చేసుకునే చెప్పిన. అటు హైలైట్ ఉన్నాడు, హాఫ్ టీ షర్ట్ వేసుకుని ఇక్కడ వరకు మా ఇది వేసుకున్నాడు గ్లౌస్. మధురై 800 కిలోమీటర్స్. ఉత్తరాఖండ్ జమ్మూ నుంచి మొదలెట్టి కింద ఎంత దూరం వెళ్తున్నాడు. ఇది నేషనల్ హైవే 44 కదా, అక్కడ వరకే. కన్యాకుమారి దాకా వెళ్ళిపోతుంది. ఇటు కన్యాకుమారి, అటు సైడ్ వెళ్తే ఏమో కాశ్మీర్ సైడ్. కర్నూలు అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు సమయం 2:58. మనకి సుమారుగా 3 గంటల సమయం పట్టింది కర్నూలు రావడానికి.
పైన కూడా టెంపుల్ ఉంది తెలుసా ఇక్కడ, అక్కడ ఆంజనేయ స్వామి. అదేదో ప్లేస్ అంటారు అబ్బా దాన్ని. దనకొండ పైన నాట్ దనకొండ, కొండ ఏదో గట్టు అనే వస్తుంది కానీ కొండ గట్టు కాదు. శ్రీశైలం కర్నూలు నుంచి కూడా వెళ్ళొచ్చు. మహానంది నుంచి కూడా వెళ్ళొచ్చు. మహానంది కర్నూలు నుంచి ఇవన్నీ ఒకటే రూట్. కర్నూలు బ్రిడ్జ్ దిగిన తర్వాత మనం తిన్నగా వెళ్ళిపోతే బెంగళూరు హైవే అవుతుంది. అదే మనం ఈ సైడ్కి ఒక సైడ్కి తిరిగితే నంద్యాల హైవే ఇప్పుడు వచ్చేది. ఈ రూట్లో వెళ్తే మనం నంద్యాల హైవే. ఒక ఎడారిలో సారా ఎడారిలో వదిలేసినట్టే అనుకో ఈ రూట్లోకి వెళ్తే. ఇక అరే టీ తాగుతారా? అలా కాదు, యాష్ కలర్లో ఉంది. ఇట్లా ఉంటే ఫోటోగ్రాఫర్స్కి మూడు కూడా రాదు ఫోటోస్ తీయడానికి. డ్రోన్ తీస్తా నేను. ఫస్ట్ టోల్ ప్లాజా ఆఫ్టర్ కర్నూలు. ఈ బస్ ఆగింది, బస్ ఇప్పుడు మనకి మన బెంగళూరు హైవే జర్నీలో 4th టోల్ ప్లాజా ఇది. అమకతాడు అనే ప్రదేశంలో ఉంటుంది. ఈ టోల్ ప్లాజా కర్నూలులో ఉంటుంది, అంటే కర్నూలు జిల్లాలో. పుల్లూరు టోల్ ప్లాజా నుంచి అమకతాడు టోల్ ప్లాజా వరకు 54 కిలోమీటర్లు. ఇప్పటి వరకు మనం మొత్తం 268 కిలోమీటర్లు ప్రయాణం సాగించాం. ఇక్కడ 115 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు సమయం 3 గంటల 20 నిమిషాలు. మొత్తం జర్నీలో ఇది 4వ టోల్ ప్లాజా. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 2వ టోల్ ప్లాజా. నేషనల్ హైవే 44 అంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు అయితే చాలా రష్గా ఉంటుంది. దాని తర్వాత నుంచి రోడ్డు మీద ఎవ్వరు కనిపించరు, తక్కువ జనాలు, చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. డబ్బులు బదులు ఇవన్నీ ప్రాజెక్టులు ఫినిష్ చేసి అంతే కదా, ఫ్రీగా 15,000 10,000 వేసేస్తున్నాడు మంత్లీ. ఎవడో వింటాడప్ప మాటలు. వచ్చిన రోడ్డు మధ్యలో అదే పంచర్ అయినట్టు. కాసేపల్లి టోల్ ప్లాజా. బెంగళూరు హైవే జర్నీలో మనకి ఇది 5th టోల్ ప్లాజా కాసేపల్లి అనే ప్రదేశంలో. దీన్నే కాసేపల్లి టోల్ ప్లాజా అంటారు. ఈ టోల్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది. అయితే ఇది అనంతపూర్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ 105 రూపాయలు తీసుకుంటారు. అమ్మకతాడు టోల్ ప్లాజా నుంచి కాసేపల్లి టోల్ ప్లాజా వరకు 60 కిలోమీటర్లు. ఇప్పటి వరకు మనం మొత్తం 328 కిలోమీటర్లు ప్రయాణం సాగించాం. ఇప్పుడు సమయం 3 గంటల 58 నిమిషాలు. చెప్పా 50,000 సబ్స్క్రైబర్స్ నా టార్గెట్ 3 months లో. ఇక నాన్న పెడతావా? నువ్వే ఛానల్ నువ్వే కదప్పా హీరో. టీ చాలా బాగుంది, చాలా స్వీట్ గా ఉంది. టీ చాలా బాగుంది. టీ ఫుల్ స్వీట్ గా ఉంది. ఓవర్ స్వీట్ ఉందా? పర్లేదప్పా, చెప్పు, ఫ్యాక్ట్ చెప్పు, పర్లేదు. నిజంగానే స్వీట్ గానే ఉంది. అంటే ఎక్కువ షుగర్ అంటే గిన్నె ఇట్లా బోర్లు ఇచ్చేసాయి కదా అందుకే. ఏ ఊరిది? గుత్తియా? అనంతపూర్ కాదనుకుంటున్నా. ఇంకా 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనంతపూర్కి. 60 గుత్తి అని నాకు డౌట్. ఇక్కడ షాప్స్ మీద రాస్తారు యాక్చువల్లీ. ఊర్ల సైడ్ లో వస్తే గుత్తి రాసాడా? రాయలేదు ఇక్కడ. మేము గుత్తి వచ్చిన తర్వాత ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు సమయం 4 గంటల 15 నిమిషాలు. అంటే కట్టేస్తున్నాడంటే ఇక్కడ వాటర్ లేనట్టే కదా. అదో పక్కనంతా ఇటుకలు ఉన్నాయి. వర్షాకాలంలో ఉంటాయి, స్టోర్ చేసుకోవడం చేత కాబట్టి అది కోడికలు తీసేవో అన్ని ఉంటాయి ప్రొసీజర్. ఆయన డైలీ 2 గుడ్చుకుంటాడు పొద్దున సాయంత్రం. అలాంటి సిచ్యువేషన్ మా నాన్నకి ఎప్పుడు రాలేదు. నాకు తెలిసి మీ నాన్నకి రుద్రము ఇవన్నీ చేసేవాళ్ళు కదప్పా. నాకు తెలిసి అవేవో కాపాడేస్తాయి. దేవుడిది చాలా ఉంటది పవర్, కనిపించదు కానీ. అనంతపూర్ రీచ్ అయిపోయాం. అనంతపూర్ జిల్లాలోనే ఇప్పుడు మనకి ఇంకొక టోల్ ప్లాజా తగులుతుంది. అది మారూర్ టోల్ ప్లాజా. మొత్తం జర్నీలో ఇది 6వ టోల్ ప్లాజా. కాసేపల్లి టోల్ ప్లాజా నుంచి ఈ మారూర్ టోల్ ప్లాజా వరకు 69.5 కిలోమీటర్ల దూరం. ఇప్పటికీ మనం 397 కిలోమీటర్లు మొత్తం ప్రయాణం సాగించాం. ఇప్పుడు సమయం 4 గంటల 52 నిమిషాలు. ఇక్కడ 115 రూపాయలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇది 4వ టోల్ ప్లాజా.
ఇప్పటి వరకు మనకి టోల్ ప్లాజాలన్నీ మనం తెలంగాణలో 2 క్రాస్ చేసాము. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో 2, అనంతపూర్ జిల్లాలో 2. ఇప్పటికీ మొత్తంగా మనం 6 టోల్ ప్లాజాలని క్రాస్ చేసాం. ముసల్లాగానే కనిపిస్తుంది కదా, నాకైతే ముసల్లాగే నండూరికి పంపించాల్సింది. మనం ఇప్పుడు పెనుగొండ రీచ్ అవుతున్నాం. పెనుగొండ మొత్తం ఫారెస్ట్ ఏరియా, అందుకే ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు సమయం 5:26. పెనుగొండ అంటే ఇది అనంతపూర్ జిల్లాలోది. మనకి భీమవరం అటు సైడ్ కూడా ఒక పెనుగొండ అనే ఒక ప్రదేశం ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పెట్రోల్ కొట్టించుకుందామని ఒక చోటన ఆగాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టీ బ్రేక్. వైట్ రా, ఇది బ్లాక్, వైట్ చార్జర్, ఇది ఐఫోన్ది. చాలు చాలు చాలు, సూపర్ ఉంది కదా టీ. జీప్ ఎక్కువైందన్నా, బాగుంది, నాకైతే నచ్చింది. లేదు చల్లగా అయిపోయింది. ఇందాక ఓపెన్ చేసి పెట్టాం కదా, తెలుస్తుంది అదే. కొంచెం వేడి ఉంది కానీ అంత వేడి లేదు. చిన్న స్టవ్ కొనుక్కోవాలి ఇక మనం. ఓ వేడిగానే ఉంది, గ్లాస్ పట్టుకుంటే వేడిగా ఉంది. అయిపోయిందా, ఉందా? ఏమో దొరికిందా, దొరికిందా? అంతే. టీ తాగేసుకో, మళ్ళీ ఇది ముందే చల్లగా అయిపోతుంది. అయిపోయింది ఇక తాగేసి. ఈసారి మా డాడీకి ఐ థింక్ ఇక్కడి నుంచి తీసి పోసుకోవచ్చు అనుకుంటున్నాను. అది తీస్తే గాలి వెళ్ళకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చేద్దాం. మీ మమ్మీకి సరిపోతుంది గొంతులో పోసుకోవడం, అంటే ఎత్తి పోసుకుంటుంది కదా. ఆమెకి గొంతు వేడిగా ఉండాలి, ఎట్లా పోసుకున్నా కానీ. ఎట్లా కొంచెం వేడి తీసుకొస్తే ఏంది ఇట్లా తీసుకొచ్చావు అని అంటది. ఎట్లా తాగుతారు అప్ప గొంతులో అట్లా వేడిగా? కాలిపోదు, అలవాటు అయిపోయింది. నానా పటేకర్ ఒక మూవీ వస్తుంది, స్టార్టింగ్ లో ఎప్పుడో వచ్చేది. వాడు ఒక తమిళ్ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీని కాపాడడానికి కానీ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆమె కాఫీ ఇవ్వాలన్నా కూడా ఎత్తి తాగు అంటుండేది. ఇంటి దగ్గర అడిగేస్తాం మేము అనుకోడు కదా. చెక్ చేసుకోవాలి. ఇతనే అండి మనకి నిన్న వచ్చింది, ఇతనే నిన్న వచ్చింది మనకు. ఎవరైనా పేరు రాశారా? ఇక్కడ మేము పెట్రోల్ ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయలు ఉంది, అందుకే మేము ఇక్కడ ఓన్లీ 1000 రూపాయలే కొట్టించాము. కర్ణాటకలో అయితే 100 రూపీసే ఉంది, కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేపిద్దామని. ఇవన్నీ మన మిడిల్ క్లాస్ కష్టాలు. ఇక్కడి నుంచి ఇంకా బెంగళూరు 128 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు సమయం 5:45. ఆంధ్రప్రదేశ్ బార్డర్ హిందూపూర్కి వచ్చేసాము మనం. ఇక్కడి నుంచి కుడివైపు తిరిగితే లోపలికి ఒక 10 కిలోమీటర్ లోపలికి వెళ్తే లేపాక్షి అనే దేవాలయం ఉంటుంది. చాలా అంటే చాలా పురాతనమైనది. ఆర్కిటెక్చర్ను అయితే అసలు వర్ణించలేము, అంత బాగుంటుంది. అందరు చూడాల్సిన దేవాలయం అది. ఇంకా బెంగళూరు 95 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు సమయం సాయంత్రం 6. కర్ణాటక రాష్ట్రంలోకి అయితే వచ్చేసాం.
ఇప్పుడు వచ్చే టోల్ ప్లాజా బాగేపల్లి అనే ప్రదేశంలో. ఈ టోల్ ప్లాజా కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. మనకి బెంగళూరు హైవే మీద ఇది 7th టోల్ ప్లాజా. మారూర్ టోల్ ప్లాజా నుంచి ఇక్కడికి అంటే బాగేపల్లి టోల్ ప్లాజా వరకు 98 కిలోమీటర్లు. ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు సమయం 6 గంటల 2 నిమిషాలు. ఇప్పటికీ మనం 458 కిలోమీటర్లు ప్రయాణం సాగించాం. సుమారుగా ఇప్పటికీ 6 గంటల సమయం పట్టింది. కర్ణాటక రాష్ట్రంలోకి వచ్చాక మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైవే మీద ఎక్కడైనా కొన్ని ప్లేసెస్లో పోలీసులు ఒక వ్యాన్ సెటప్ చేసుకుని మన వెహికల్స్ ఏ స్పీడ్లో వెళ్తున్నాయన్నది చెక్ చేస్తూ ఉంటారు. ఒక లిమిట్ దాటేసి మనం ఓవర్ స్పీడ్లో వెళ్తే డెఫినెట్గా చాలాన్ వేస్తారు. కాబట్టి చూసుకుని వెళ్తూ ఉండండి. వెల్కమ్ టు DTPL, ATTPL. సాలం 233, బెంగళూరు 28, మధురై 597. బెంగళూరు వచ్చేసాం. దేవనహల్లి దగ్గర మనకి ఈ టోల్ ప్లాజా కనిపిస్తుంది. ఇది డమ్మీదే అనుకోండి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ టోల్ ప్లాజా దాటిన ఒక 300 మీటర్స్లోనే మెయిన్ టోల్ ప్లాజా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ రోడ్లో. హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చే జర్నీలో మనకి ఇది 8th టోల్ ప్లాజా, లాస్ట్ టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజాని దేవనహల్లి టోల్ ప్లాజా అంటారు. ఇది ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో ఇది మనకి 2వ టోల్ ప్లాజా. బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి దేవనహల్లి టోల్ ప్లాజా వరకు 72 కిలోమీటర్లు సుమారుగా మనం ఇప్పటికీ 531 కిలోమీటర్ల ప్రయాణం సాగించాం. ఇక్కడ 95 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు సమయం 6 గంటల 58 నిమిషాలు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చే జర్నీలో మనకి ఓవరాల్గా 8 టోల్ గేట్స్ వస్తాయి. 2 తెలంగాణలో, 4 ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో 2 కర్నూలు జిల్లాలో, 2 అనంతపూర్ జిల్లాలో, 2 కర్ణాటకలో, మొత్తం కలిపి 8. అలాగే ORR ఎగ్జిట్ 1, మొత్తం కలిపి 9. హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చే రూట్లో మనకి మొత్తం టోల్ ప్లాజా కాస్ట్ అంతా కలిపితే 805 రూపాయలు అయింది. ఫైనల్గా బెంగళూరు చేరుకునేటప్పటికి 7 గంటల 42 నిమిషాలు అయింది. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకుంటున్నాం పెట్రోల్. కర్ణాటకకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కంపేర్ చేస్తే 10 రూపాయలు తక్కువ ఉంది పెట్రోల్ రేట్. Finally reached Bangalore with my buddy. Where is buddy? తీసేసుకోవచ్చు కదా ఇప్పుడు బయటకు వెళ్దాం అన్నప్పుడు. బయట పెట్టడం లేదు కదా.